పరిచయం అక్కర్లేని పేరు అయింది. వివాదాలకు, వివాదాస్పదాలకు, విప్లవాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయనకు అందుకున్నటువంటి గౌరవ బిరుదును కూడా వివాదాస్పదం చేసినటువంటి తరుణంలో ఆయన కొన్ని సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఎదురైందనే చెప్పాలి. హీ ఈజ్ నన్ అదర్ దాన్ దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఇటీవల కాలంలో డాక్టరేట్ పొందినటువంటి దువ్వాడ శ్రీనివాస్కి అయితే ఎదురవుతున్నటువంటి ఆ డాక్టరేట్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని అంతటికీ కూడా సమాధానం చెప్పేందుకు కూడా ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ మన వద్ద ఉన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ని మరిన్ని విషయాలను అడిగి ఆ డాక్టరేట్ పైన ఆ వివాదాలు ఎందుకు వచ్చినాయో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నాను సార్. ఇప్పుడు మీకు మొదటగా డాక్టరేట్ మీకు అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే డాక్టరేట్ పైన కొన్ని వివాదాలు కూడా నడుస్తున్నటువంటి తరుణం ఇది. అసలు ఆ డాక్టరేట్ అనేది మీరు అందుకున్నారా, కొని తెచ్చుకున్నారా అనేది చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు? డాక్టరేట్ డిగ్రీ పొందటానికి నేనేమి చదువులేను అని కాదు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి లాట్ చేసినటువంటి వాడిని. నేను లిటరేచర్ చేసిన వెంటనే పిహెచ్డి చేయాలన్నటువంటి ఆలోచనతో చాలా కసిగా ఆలోచించాను. పిహెచ్డి జాయిన్ అయ్యాను కూడా వెంకటేశ్వర యూనివర్సిటీ. కానీ కొన్ని మా ఫ్రెండ్స్ అందరం ఆలోచించి అదొక 5 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది లైఫ్, మినిమం 5 years స్పేర్ చేయాలా, అదేది లేకుండా మనం ఎకడమిక్ సైడ్ వెళ్దామని ఆలోచించుకొని కాలేజీలు పెడదామని ప్లాన్ చేసి ప్రైవేట్ కాలేజీలు 3 కాలేజీలు పెట్టాను. పాతపట్నం, మెలియాపుట్టి, సారవకోట. ఇది 91లో. అండ్ అట్ ది సేమ్ టైం ఆల్ఫా ట్యూటోరియల్స్ అని, ఆల్ఫా జూనియర్ కాలేజ్ అని, శ్రీ షిరిడి సాయి జూనియర్ కాలేజ్ అని. అకాడమిక్ సైడ్ ఒక్కసారిగా ఎంటర్ అయిపోవటం వల్ల ఆ పిహెచ్డి నేను చేయలేకపోయాను. పిహెచ్డి చేసి డాక్టరేట్ సంపాదించడం దువ్వాడ శ్రీనివాస్కి పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. అది నేనేం చదువు లేకుండా 10th class ఫైల్లో ఇంటర్మీడియట్ దగ్గర ఆగిపోయినటువంటి వ్యక్తిని కాను నేను. నాకు అది పెద్ద పని కూడా కాదు. సమయం లేక చేయలేకపోయాను. తర్వాత మైనింగ్లోకి వచ్చాను. ఆ కాలేజ్ విద్యా సంస్థలన్నీ కూడా నా దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయులకే అప్పచెప్పేసి మైనింగ్లోకి వచ్చాను. మైనింగ్లోకి వచ్చిన తర్వాత పీక్స్ ప్రపంచ స్థాయిలో నేనెవరో గుర్తింపు వచ్చే విధంగా ఆ మైనింగ్ ఆపరేషన్స్ కూడా చేయగలిగాను. ఇలా ఉండగా ఒకవైపు రాజకీయాల్లో కూడా వచ్చాను. 2000 సంవత్సరం నుంచి అంటే ఇంచుమించు 25 సంవత్సరాలు అయిపోయింది. నా మైనింగ్ కానీ పాలిటిక్స్ కానీ 2 ప్యారలల్గా నడిచాయి. రెండింటికి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ 25 ఏళ్లలో నాకు ఈ డాక్టరేట్ చేయలేకపోయినని బాధ ఉండేది. కానీ ఈరోజు ఈ డాక్టరేట్ రావటం అన్న దానిపైన కొనుక్కున్నారా అంటున్నారు. కొనుక్కునే శక్తి దువ్వాడ శ్రీనివాస్కే ఉందా? ఇలా విమర్శించే వాళ్ళకి లేదా? ఇంకెవరూ కొనలేరా? ఒకవేళ కొనుక్కుంటే ఇదే డాక్టరేట్ నా ఒక్కడికే ఇవ్వలేదు. ఈ డే స్ప్రింగ్ యూనివర్సిటీ అమెరికాలో ఉన్నటువంటిది. కొన్ని పేర్లు మీకు చదివి వినిపిస్తాను. హానరబుల్ డాక్టర్ పి బలరాం నాయక్ గారు, సెంట్రల్ మినిస్టర్. అలాగే డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ, హైదరాబాద్, మినిస్టర్ ఫర్ ఎక్సైజ్ అండ్ స్పోర్ట్స్. హానరబుల్ మినిస్టర్ ఫర్ తానేటి వనిత, మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మినిస్టర్గా కూడా చేశారు. యాడమ్ రాజ్ డెక్కపాటి, ఐఐఎఫ్ఏ, ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ చైర్మన్ అయినా. ఇలా చెప్పుకుంటా పోతే మినిస్టర్స్ వీళ్ళందరూ చాలామంది లిస్టే ఉంది ఇందులో డాక్టరేట్ పొందినట్టు. వీళ్ళందరూ కొనుక్కున్నారా? ఇందులో శ్రీనివాస్ ఒకడు చదువు లేని మూర్ఖుడు, మాట్లాడటానికి సబ్జెక్ట్ లేని తలమాసినోళ్ళు చేసిన కామెంట్స్కి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నాకు ఈ డాక్టరేట్ ఇస్తారని కూడా నాకు తెలియదు. నాకు ఒక 12 గంటలు, ఒక హాఫ్ డే ముందు నాకు ఒక కబురు వచ్చింది. మీరు ఫోటోగ్రాఫ్స్ ఇవ్వండి సార్ అన్నారు. తెలంగాణలో అక్కడ చెందినటువంటి కొంతమంది ఐఏఎఫ్ఏకి చెందినటువంటి వాళ్ళు చెందినప్పుడు సరే ఫొటోస్ ఇచ్చాను. ఎందుకంటే రేపు సాయంత్రం 6 గంటలకు మీటింగ్ ఉందని చెప్పారు. మీటింగ్కి రమ్మని కష్టంగా చెప్పారు. సరే నేను టైం స్పేర్ చేసుకొని వెళ్ళాను. ఆ మీటింగ్లో కూర్చునేపటికి అక్కడికి మిస్టర్ మార్క్ బర్న్స్ అనేటటువంటి ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు. ఆయనతో పాటు గట్టు అని ఒక ఆయన పెద్ద ఆయన వచ్చారు. అలాగే యాడమ్ అని, తర్వాత హర్ష కుమార్ ఎంపీ గారు కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు. ఇతను ఎవరు ఈయన, ఈ మార్క్ బర్న్స్ ఎవరు అన్నది నేను స్టడీ చేయడానికి నెట్లో ఒకటి చూశాను. చూస్తే స్పిరిచువల్ అడ్వైజర్ టు ద అమెరికన్ ప్రెసిడెంట్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్.
ఓ ఇంత పెద్ద పర్సనాలిటీ ఇక్కడికి వచ్చారా ఏంటి అనుకున్నాను. అక్కడ కొద్ది నిమిషాల్లో మిమ్మల్ని గౌన్ వేసుకోమన్నారండి, మీకు డాక్టరేట్ అనౌన్స్ చేస్తాను. ఎవరు డాక్టరేట్ ఏంటి, ఇదంతా ఏంటిది అసలు నాకు తెలియదండి, అందుకే మీకు ఫోటోగ్రాఫ్స్ అడిగామండి, మీకు ఇస్తున్నారు సార్ చేతుల మీదుగా మీకు ఇస్తున్నాం అన్నారు. సరే అన్నాను, పాల్గొన్నాను. డయాస్ మీదకి ఎక్కించారు, డాక్టరేట్ బిరుదు ప్రదానం చేశారు. ఆ డాక్టరేట్ దానిలో ఈ మెడల్ కూడా ఇచ్చారు, డే స్ప్రింగ్ యూనివర్సిటీ. అలాగే ఈ డాక్టరేట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది వచ్చిన తర్వాత నేను వాళ్ళకి అడిగాను, దీన్ని ఏ సందర్భంగా ఇది ఇవ్వడం జరిగిందో కూడా నాకు మీరు చెప్పాలి అని చెప్పాను. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు 25 సంవత్సరాల పాటు ఎంత బాగా వాళ్ళు స్టడీ చేశారంటే నాకు కూడా ఐడియా రాలే. 25 ఏళ్ళలో రాజకీయాన్ని వ్యాపారాన్ని రెండూ మీరు తీసుకున్నారు. రాజకీయంలో మేము పరిశీలించింది ఏంటంటే, 25 సంవత్సరాల్లో గెలిచిన పార్టీ దుక్కుపోయి పదవులు పొందే వాళ్ళని చూసాం, కానీ మీరు ఓడిన పార్టీ వైపే ఉండి జీవితంలో 80% ప్రతిపక్షం వైపు ఉండి ప్రజల పక్షాన పోరాడారు. ఒక పెద్ద యుద్ధమే చేశారు ప్రజల కోసం, రైతుల కోసం, మత్స్యకారుల కోసం, స్వదేశీ మత్స్యకారుల కోసం. సముద్రంలో కలుస్తున్న జలాల వద్ద ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ట్ కోస్ట్ వరకు కాకరాపల్లిలో పెడతామంటే దానివల్ల ప్రజలకు జరిగే నష్టాలని 35 గ్రామాలకి నిలబడి ఉద్యమం చేసి 1600 మంది జైల్లో ఉంటే వాళ్ళందరిలో మీరొకరుగా ఉన్నారు. మీకు కూడా ఫైరింగ్ ఆర్డర్స్ ఇస్తే పోలీస్ తోట గుళ్ళకి ఎదురుగా వెళ్ళి నిలబడ్డారు, అరెస్ట్ అయ్యారు. తర్వాత 3 కాల్పుల్లో మరణించారు. ఇంత గొప్ప ఉద్యమంలో విజయం సాధించారు. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఆ ప్లాంట్ని రద్దు చేశారు. ఈ సందర్భంగా మీకు డబ్బులు ఆశ చూపారు వాళ్ళు, మీరు డబ్బులకు వెరవలేదు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు అంతమంది లీడర్స్ పవర్ ప్లాంట్కి సపోర్ట్గా ఉంటే మీరు ఒక్కడే ప్రజల పక్షాన ఉన్నారు. ఈ అంశం మాకు అవసరం పడింది. ఇది మీలో నచ్చిన గుణం మాకు. 2, రాజకీయాల్లో పదవుల కోసమో డబ్బు కోసమో అధికారం కోసం ఉంటారు తప్ప మీరు అధికారం కోసం అరువులు చాచకుండా ఒక సిస్టమ్ కోసం ఉన్నారు, ప్రజలతో ఉన్నారు. అవినీతి మరక మీకు అంటలేదు, అక్రమాలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు. అధికారంలో ఉన్నప్పటికి కూడా, కొంతకాలం ఎమ్మెల్సీగా ఉన్నప్పటికి కూడా మీరు చేయలేదు. ఇవన్నీ మీలో గమనించిన కోణాలు. మీకెందుకు ఇంత సర్వీస్ చేశారు కదా, నిజాయితీగా చేశారు కదా, మిమ్మల్ని సోషల్ సర్వీస్ యాంగిల్లో మేము ఎందుకు తీసుకోకూడదన్నది ఆలోచిస్తే మాకు అది గుర్తొచ్చింది. మేము ఇవ్వాల్సిన సందర్భం అది. 2, మరో కోణం కూడా మేము తీసుకున్నాం. మీ వ్యాపారంలో మీరు ఒక కొత్త కలర్ని ఇంట్రడ్యూస్ చేశారు గ్రానైట్ రంగంలో. అది ఐకాన్ బ్రౌన్ పేరుతో మీరు ఎక్స్పోర్ట్ చేశారు. ఆ ఎక్స్పోర్ట్ అనేది కొన్ని వేల క్యూబిక్ మీటర్లు చేశారు. ఎక్స్పోర్ట్ కమిట్మెంట్స్ ఏనాడు ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అయినటువంటి వర్తకులను చూసాం తప్ప మీరు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. బిల్ వచ్చినా రాకపోయినా, ప్రాపర్ ఈక్వలెంట్ అమౌంట్ రాకపోయినా మీరు అనుకున్న మాట ప్రకారం, అనుకున్న కమిట్మెంట్ ప్రకారం మీరు అందజేశారు. గ్రానైట్ ప్రపంచంలో నెంబర్ 1. ఇంకా కలర్ ఎక్కడా దొరకదు, ఒక్క డి శ్రీనివాస్ మాత్రమే ఇవ్వగలడు, అదొక్క ఒడిశాలోనే మాత్రం దొరుకుతుందన్న ఖ్యాతిని పొందారు. కాబట్టి అది మీ వృత్తి పట్ల మీకున్న నిబద్ధత, సర్వీస్ పట్ల మీకున్న కమిట్మెంట్, ఈ రెండింటికి గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం జరిగిందని వాళ్ళు చెబితే తప్ప నాకు అది అర్థం కాలేదు. సరే, ఇచ్చినందుకు చాలా సంతోషం అనుకున్నాం. ఆ 2వ రోజే తెలంగాణ గవర్నమెంట్ కూడా సేమ్ మిస్టర్ మార్క్ బర్న్స్ని అమెరికా నుంచి డెలిగేట్గా కూడా ఆయన హాజరయ్యారు బిజినెస్ సమ్మిట్లో. ఇవన్నీ చూసాం. ఎంత గొప్ప అవకాశం వచ్చింది, సంతోషం అనుకున్నాం తప్ప ఈ డిగ్రీ కొనుక్కున్నామను అమ్మేవాడు డే స్ప్రింగ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, వాళ్ళకి నాకు అమ్మాల్సిన కర్మ ఏంటి? ఒకవేళ అమ్మాలనుకుంటే నేనే ఉన్నానా? చాలామంది ఉన్నారు. ఒకవేళ కొనుక్కుని వెళ్ళవలసిన అవసరం నాకేంటి? ఎలాగూ ఎంఏ ఇంగ్లీష్ తర్వాత పిహెచ్డి చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇప్పుడు జాయిన్ అవుతాను, ఇప్పుడు చేయగలను. అంత కసిగా అంటున్నారు కాబట్టి ఆ పిహెచ్డి కూడా చేద్దామని ఇప్పుడిప్పుడే కసినాలో మొదలవుతుంది. పిహెచ్డి కూడా చేసి చూపెడతాను నేను. అంతేకాదు, ఈ విమర్శకులు ఎవరైతే ఉన్నారో, కొన్ని ఛానల్స్ పేర్లు ఎందుకులేండి, కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు కూడా మాట్లాడే ముందు ఏదో నేను ఒక పార్టీకి చెందినవాడినో లేకపోతే నా వ్యక్తిగత వ్యవహారాలను తీసుకొచ్చి మాట్లాడటం కాదు. దమ్ముంటే నేను లిటరేచర్ చదువుకున్నాను కాబట్టి పిహెచ్డి థీసిస్ చేయాలంటే, సబ్మిట్ చేయాలంటే నేను హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిటన్ బై ఏసీ బా దాని మీద చేయాలా, లేదా రొమాంటిసిజం మీద చేయాలా, లేదా షేక్స్పియరియన్ డ్రామాస్, ట్రాజడీస్, కామెడీస్ మీద చేయాలా, మిడీవల్ ఇంగ్లీష్ లిటరేచర్ మీద చేయాలా, ఓల్డ్ బిబ్లికల్ హిస్టరీ ఇంగ్లీష్ లిటరేచర్ మీద చేయాలా,
ఇలా చాలా థాట్స్ నాకున్నాయి. దీనిలో ఎవడైనా పోటీ పడి విమర్శకుడు ఎవడైనా నా ముందుకు వచ్చి మీ మీడియాలో మాట్లాడగలడా? ఎస్ డి శ్రీనివాస్, నీకు పిహెచ్డి అర్హత లేదు, మేము పలానా సబ్జెక్టులో నీతో కాంపిటీషన్ మాట్లాడాలనుకుంటున్నాం అని రమ్మనండి. ఒక్కడిని మీ ఛానల్ ద్వారా నేను ఆహ్వానిస్తున్నాను. విద్యలోనే మనం ఫైట్ చేద్దాం. లేదు సరదాగా సరళమైన భాషలో మహాభారతం గురించి మాట్లాడదామా, రామాయణం గురించి మాట్లాడదామా, గీతా సారాంశం గురించి మాట్లాడదామా. మనమేం పండితులం కాదు. సరళమైన భాషలో, మనకు నచ్చిన భాషలో వాటి గురించి కూడా చర్చిద్దాం. అవన్నీ చదివి ఈ అర్హత పొందడానికి అర్హుడినయ్యానని నేను చెప్పుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి యూజీసీ పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు గుర్తించలేనటువంటిది ఏదో ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నటువంటిది ఒక డీమ్డ్ యూనివర్సిటీ, అది కూడా యూనివర్సిటీ కింద మనం ఆహ్వానించలేము, అది ఒక డీమ్డ్ యూనివర్సిటీగా ఉంది, వాళ్ళు గుర్తించడంలో అంతరార్థం ఏంటనేది కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అది కూడా అజ్ఞానులు ఎవరో మాట్లాడుతున్నారు. యూనివర్సిటీస్ అన్నవి మన భారతదేశంలో యూనివర్సిటీస్ అన్నింటికి కూడా యూజీసీ ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని, ఆ కంట్రోల్లో ఇవన్నీ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది థియలాజికల్ యూనివర్సిటీ. వీళ్ళ తాలూకా బ్రాంచెస్ ఏ దేశంలోనూ ఉంటాయి, చాలా దేశాల్లో ఉన్నాయి. మీరు నెట్లోకి వెళ్తే అసలు డే స్ప్రింగ్ యూనివర్సిటీ అని కొడితే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. నేను చెప్పిన పేర్లు, మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్, ఈ అందుకున్న వాళ్ళందరూ కూడా ఆ యూనివర్సిటీ నుంచి అందుకున్న వాళ్ళే. నాకు ఇచ్చారు కదా అని నేనేదో ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నానని కొంతమంది జనసేన బ్యాచ్, కొంతమంది టీడీపీ బ్యాచ్, వాళ్ళకి సబ్జెక్ట్ లేక, అర్థం కాక, బుర్ర కెక్కక ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వ్యాఖ్యల పైన సమాధానం చెప్పవలసిన కర్మ కానీ అవసరం కానీ నాకు లేదు. ఎంతోమంది డాక్టరేట్స్ పొందారు యూనివర్సిటీ నుంచి, అందులో నేను ఒక్కడిని. అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇంచుమించు ఈ యూనివర్సిటీ తరపు నుంచి చాలామంది పెద్దలు తీసుకున్నారు అని చెప్తున్నారు. ఇది యూనివర్సిటీగానే పరిగణించబడదు, ఇది యూజీసీ నామ్స్లో లేదు, దీనికి ఎలా యూనివర్సిటీ పేరు పెట్టే అవకాశం ఉందని కూడా ఒక ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. అసలు ఇది యూనివర్సిటీ కానప్పుడు వాళ్ళు యూనివర్సిటీ మెన్షన్ చేసుకోవడంలో అర్థం లేదే అన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. చెప్తున్నాను కదా, ఇది స్టేట్, ఇది ఇండియన్ భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీ కాదు. ఇది భారతదేశంలో ఉన్న యూనివర్సిటీస్కి యూజీసీ పర్మిషన్ అవసరం. ఇది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. దీని బర్త్ ప్లేస్ అమెరికా. అమెరికాలో ఉద్భవించినటువంటి ఈ యూనివర్సిటీ ఇతర దేశాల్లో శాఖోపశాఖలుగా ఉంది. దీనికి యూజీసీ పర్మిషన్ అక్కర్లేదు. అయితే ఆ మాట్లాడేవాడికి తెలియదు. ఇండియాలో యూనివర్సిటీ స్థాయి పొందాలంటే మాత్రమే యూజీసీ పర్మిషన్ కావాలి. అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్కి యూజీసీ పర్మిషన్ అక్కర్లేదు. ఎవడో బుర్ర తక్కువ, చదువు లేని రోడ్ సైడ్ ఫెలోస్, మూర్ఖులు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. మీకు తెలియకపోతే చదవండి నాయన. వాట్ ఈజ్ యూజీసీ? యూజీసీ అంటే ఏంటి? దానిలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి? ఎస్, భారతదేశంలో కూడా యూజీసీ అనుమతులు లేకుండా నడిచే యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నేను కాదంటలేదు. ఇది కూడా ఒక ఫేక్ యూనివర్సిటీ కింద ట్రీట్ చేస్తున్నారు. భారతదేశంలో ఏర్పాటైంది కాదు, ఇది అమెరికా. దీని బర్త్ ప్లేస్ థియలాజికల్ యూనివర్సిటీ, డే స్ప్రింగ్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ ఫ్రమ్ అమెరికా. దీనికి భారతదేశంలో ఉన్న యూజీసీ గ్రాంట్స్, యూజీసీ పర్మిషన్ అక్కర్లేదు. ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ ఇక్కడ అక్కర్లేదు. దీనికి వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా దీనికి, అందుకే అంటున్నారు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. ఇది అదొకటి గుర్తించాలి. ఆ పదం అర్థం కాక చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇది ఇండియన్ యూనివర్సిటీ కాదు. ఇది అక్కడి నుంచి ఈ అవార్డు మనకు వచ్చింది. ఇది నాతో పాటు ఎంతోమంది మంత్రులకి అందరికీ ఇలాగే వచ్చింది. చాలా వరకు సామాజిక సేవలు చేసినటువంటి వ్యక్తులకు కానీ, లేకపోతే పొలిటికల్లో ఆరుతేరినటువంటి వ్యక్తులకు కానీ ఇట్లాంటి బిరుదులు అనేవి, హానరబుల్ బిరుదులు అనేవి వస్తూ ఉంటాయి. అసలు పొలిటికల్గా ఎప్పుడు ఓటమికి పాలయ్యే దువ్వాడ శ్రీనివాస్కి ఈ బిరుదులు రావడం ఏంటి? అసలు ఏంటి సమాజ సేవ? ఈయన చేసినటువంటి సమాజ సేవలు ఏమున్నాయి అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి దీనికి ఇచ్చి మీరు సమాధానం ఏంటి? చాలామంది నిరుద్యోగులకి ఫీజులు కట్టి చదివించాను. చాలామంది కుటుంబాలకి దగ్గరుండి పెళ్లి చేయడానికి అవసరమైతే నేనే, బయటికి చెప్పుకోకూడదు. ఇవన్నీ చెబితే బాగోదు. చేసిన దానం గుప్తదానం ఉండాలి. నాకు అలా ఇష్టం ఉండదు. అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఎంతోమందికి సహకరించి కట్నం నేనే ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి నా వాహనంలో తీసుకెళ్ళి ఆసుపత్రుల్లో జాయిన్ చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టి ఎంతోమందికి చేసిన చరిత్ర నాకుంది. నాకు ఒకప్పుడు 104 అని పేరు ఉండేది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాడని.
ఒక ప్రజా ఉద్యమంలో భాగంగా ఎన్నో ప్రాణాలను కాపాడటానికి ఉద్యమ నేతగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. కరోనా సమయంలో కొన్ని వేల ప్యాకెట్లు కరోనాకు భయపడకుండా, మీ అందరికీ తెలుసది, స్వయంగా నేనే పంచాను, నా చేతులతో పంచిపెట్టాను. అప్పటికి రెడ్ జోన్స్ కింద ఉన్నా సరే రెడ్ జోన్స్లోకి వెళ్ళి మరి పంచిపెట్టడం జరిగింది. ఇంట్లో పెద్ద మానిటర్ సిస్టమ్ పెట్టుకొని అందరితో మాట్లాడడం, ఏ కరోనా వ్యక్తికి ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఆర్థిక పరంగా రకరకాలుగా వాళ్ళకి నేను డాక్టర్ సేవలు అందేటట్టు చూసిన చరిత్ర ఉంది. ఇవన్నీ డబ్బు కాసిన చేయలేదు, ఎమ్మెల్యే అవ్వాలని చేయలేదు, లేదా అధికారం కోసం నేను చేయలేదు, అక్రమార్జన కోసం చేయలేదు. అక్రమార్జన చేయాల్సిన అవసరం నాకు లేదు. భగవంతుడు నాకు ఇచ్చిన మైన్స్ బట్టి నేను చాలా ఖ్యాతి సంపాదించాను. మైన్స్లో బ్లూ గ్రానైట్స్ కానీ, ఐకాన్ బ్రౌన్ కానీ చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. అందులో నాకు డబ్బులు వచ్చాయి, పోయాయి, అన్నీ జరిగినాయి. కింద పైకి లేచాను, కింద పడ్డాను, మళ్ళీ లేచాను, మళ్ళీ లేచి పడుతున్నాను. ఇవన్నీ నా జీవితంలో నాకు అలవాటైనవే తప్ప సర్వీసెస్ అన్నది నేను చేసేదానిలో ఎక్కడ అవినీతి చేయలేదు. దమ్ముంటే ఈ విమర్శకులు ఎవరైతే ఉన్నారో ఇదే ఛానల్ పట్టుకొని టెక్కల్లోకి వెళ్ళి దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడైనా మీకు లంచం అడిగాడా అనేటప్పుడు ఒక్క గొంతైనా ఉంటే నేను గుండు గీసుకొని పిండి చుక్కలు పెట్టుకొని రాజకీయాలకు స్వస్తి పలికి ఇంక నేను కనపడను. ఒక్క అవినీతి మరక ఎక్కడైనా ₹1 లంచం తీసుకున్నానని లేదే. పోని పదవుల కోసం పార్టీ మార్చానని ఎప్పుడు అపోజిషన్లో ఉన్నాను, రూలింగ్లోకి ఎప్పుడు వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూలింగ్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశాను 2006లో. అది రాజీనామా చేశాను, ఒక మాట కోసం, ఒక విలువ కోసం రాజీనామా చేశాను. ఆ తర్వాత 2 ఇయర్స్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్సీని అయ్యాను. 2.5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్సీ అయిపోయింది. ఇప్పుడు నేను అపోజిషన్లో ఉన్నాను, అపోజిషన్ వైపే ఉన్నాను. ఎంతమంది స్వార్థపరులాగా పార్టీ మారిపోట్లా, మళ్ళీ జగనానికి అండదండలుగా ఉంటున్నాను. ఇది ఎథికల్ క్యారెక్టర్. నేనేదో నా వ్యక్తిగత సమస్యను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నాకు చేసిన విమర్శకులందరూ మీరు గమనించాలి, టీడీపీ ఛానల్స్ అండ్ జనసేన ఛానల్స్. ఒక్కసారి మీరు కొట్టి చూడండి, ఏ ఛానల్లో అయితే నాకు విమర్శించాడో ఆడి బ్యాక్గ్రౌండ్ జనసేన, ఇంకో ఛానల్ మెయిన్ మీడియా తీసుకుంటే ఆడి బ్యాక్గ్రౌండ్ టీడీపీ. ఏంటి అదర్ ఛానల్స్లో అది సబ్జెక్ట్ రావట్లేదు? నాకు ఇప్పుడు జరిగే ట్రోల్స్ అన్నీ కూడా జనసేన బ్యాచ్లే. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గట్టిగా అడిగాను కాబట్టి, నిలదీశాను కాబట్టి, మాట్లాడతాను కాబట్టి. ఇలాంటి తాటాకు చప్పుళ్ళు, ఉడత ఊపులకి భయపడే దువ్వాడ శ్రీనివాస్ కాడ్. మీకు దమ్ముంటే చదువులో నాతో పోటీ పడతారా, ఏ విమర్శకుడు వస్తాడో రాండి. లేదు నీతి నిజాయితీలు నాకు లేవు, నేను అవినీతి చేశానని నిరూపిస్తారా, గవర్నమెంట్ మీదే ఉంది, తేల్చుకోండి, లేట్ చేయకండి. ఎక్కడైనా అవినీతి అక్రమాలు భూ కబ్జాలు చేస్తుంటే డోంట్ వేస్ట్ యువర్ టైం, తీయండి ఫైల్స్, తీసి నన్ను జైల్లో పెట్టండి. ఉందా, దమ్ముందా? ఇదే అడుగుతున్నాను నేను అధికార పార్టీకి. మరి వాళ్ళు ఊరికే నా మీద కామెంట్స్ చేయటం కాదు, పాసింగ్ కామెంట్స్ లేదా ఇవి ట్రోల్స్లో రోజు పెట్టుకుని మాకు ఏదో అవమానపరచడానికో ఇన్సల్ట్ చేయడానికి ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు. ఏదైనా దమ్ముంటే నాతో ఫైట్ చేయండి, రండి, ముందుకు రండి. అపోజిషన్లో ఇంత ధైర్యంగా ఉన్నాను, మీరు అపోజిషన్లోకి రేపు వస్తారు. ఈ యూట్యూబర్స్ ఎవరైనా కనబడతారా, మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడతారు. నేను అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను. అది శ్రీనివాస్ అంటే. అయితే ఇప్పుడు ఈ పొలిటికల్ ఆస్పెక్ట్ రేషియోలో కానీ, బిజినెస్ రేషియోలో కానీ ఈ ప్రమాణాలను బట్టి మీకు డే స్ప్రింగ్ యూనివర్సిటీ అనేది డాక్టరేట్ని మీకు ఆమోదించబడిందని చెప్తున్నారు. ఇటు పొలిటికల్ ఆస్పిరేషన్లో తీసుకుంటే కనుక పొలిటికల్లో కూడా ఎప్పుడూ ఫెయిల్యూరే. అలాగే నెక్స్ట్ బిజినెస్లో చూసుకుంటే, బిజినెస్లో ఒక ఐకాన్ బ్రౌన్ అని ఇంటర్నేషనల్లో ఒక బిజినెస్ చేసినటువంటి వ్యక్తులు ఆ రోజు మీకు ఒక జైలుకి వెళ్ళినటువంటి కూడా పరిణామాలు కూడా ఉన్నాయి. ఈ బేస్డ్ చేసుకుని అసలు ఆయనకి డాక్టరేట్ ఎవరు ఇచ్చారు అనే కోణాల్లో కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. ఏంటి దీనికి మీరు ఇచ్చే సమాధానం? చాలాసార్లు నాకు ట్రోల్ చేశారు, ఈయనకు ఒరిస్సాలో కేసులు ఉన్నాయి, ఒరిస్సాలో మైనింగ్లో ఇల్లీగల్ ఆపరేషన్స్తో కేసు ఉందని. ఆ కేసు కోర్టు కొట్టేసింది. ఎందుకు తెలుసండి? ఇతను ఇల్లీగల్ ఆపరేషన్ చేయలేదు, ఈయన నిజాయితీగా చేశాడు, తప్పు ఈయంది కాదు, అసలు ఇల్లీగల్ ఆపరేషన్ అక్కడ జరగలేదని కోర్టు క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ కోర్టు ఆర్డర్స్ మీకు చూపెడతా. 2, ఈ టోటల్ మైనింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఆగిపోయినాయో, డి శ్రీనివాస్ మెయింటైన్డ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఒరిస్సా మైనింగ్ యాక్ట్. He maintained all the rules and regulations. He maintained all the pakka pillars intact till date అని 5 pages రిపోర్ట్ నా మీద గవర్నమెంటే రాసింది. నేను అక్రమాలు చేస్తుంటే, అవినీతి చేస్తుంటే కోర్టు కేసు కొట్టేస్తుందా?
లేదు గవర్నమెంట్ ఆ రిపోర్ట్ రాస్తుందా, ఆ రిపోర్ట్లు ఆ కోర్ట్ ఆర్డర్స్ కావాలంటే మీకు పెడతాను, అందులో రోల్ చేసి చూపించండి. అయితే మీరు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ రోజుల్లో మరి? ఇది అక్రమ కేసు కట్టి జైలుకి పంపించారు. జైలు సాధారణంగా చట్టంలో ఎలాగుంటుంది అంటే ఎఫ్ఐఆర్ పడగానే ముందు అరెస్ట్ చేస్తారు, తర్వాత తేలుతుంది ఆ నేరం చేసామా లేదా. మరి ఇప్పుడు క్లియర్ చిట్ ఇచ్చింది అని కోర్టు అయితే ఏదైతే క్లియర్ చిట్ ఇచ్చింది అని అన్నారు, అయితే మరి మీరు 6 నెలలుగా అనుభవించినటువంటి జైలు శిక్షని మరి కోర్టు తిరిగి తీసుకుంటుందా మరి? అదే కదా మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. తప్పని పరిస్థితి, నాకు అర్థం కాని పరిస్థితి. నేను ఒక లా స్టూడెంట్ని, ఎఫ్ఐఆర్ పడంగానే ముందు లోపలేస్తారు. 60 రోజులు 70 రోజులు 30 రోజులు జైల్లో ఉంటాం. జైలు నుంచి వచ్చిన తర్వాత వాదనలు ప్రారంభమవుతాయి. వాదనలు ప్రారంభమైన తర్వాత నిర్దోషి అని తేలుస్తారు. మరి దోషిగా పరిగణించిన తర్వాతే కదా మిమ్మల్ని జైల్లో పెట్టి. దోషి కాదు, అది దోషి కాదు, దోషిగా పరిగణించి పట్ల దాన్ని ఏమంటారంటే ముందు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కస్టడీలోకి తీసుకోవటం, ఇన్వెస్టిగేషన్ కోసం ఇంట్రాగేషన్ కోసం తీసుకోవటం. ఇది ప్రతి కేసులో జరిగేది. ఇది ముద్దాయిగా దోషిగా ఎప్పుడు నిర్ధారించబడుతుందంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. జడ్జిమెంట్ ఈ రోజు వరకు రాలేదు. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే జైలు శిక్ష పడుతుందో అప్పుడు మనం నేరస్తులం అవుతాం. అది నేరారోపణ వేరు, నేరం రుజువు చేయటం వేరు. నేరం రుజువు కాపాడలేదు, నేరారోపణ జరిగింది కాబట్టి దానికోసం జైల్లో పెట్టాల్సి వచ్చింది. నిజ నిర్ధారణ జరిగిన తర్వాత నేరం జరగలేదన్నది కూడా రుజువైంది. ఇది ప్రతి కేసులో కూడా ప్రతి దగ్గర ఇది మోర్ దాన్ 7 years సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా శిక్షలు అలాగే పడతాయి. అయితే ప్రశ్నించే దువ్వాడ ఈ మధ్య ప్రశ్నించడం మానేశారు. అది కూడా ఒక 50 కోట్లు ఎంతో తీసుకున్నారు. ఆ 50 కోట్లతోనే ఈరోజు తెలంగాణలో వకుళ సిల్క్స్ అనేది పెట్టారు అనేది ఇంకొక ప్రాచుర్యంలో ఉన్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు. దీన్ని ఎలాగా? ఆ 50 కోట్లు ఇచ్చిన వ్యక్తులు ఏదో ఒకసారి తీసుకొస్తే బాగుండేది. నాకు చాలా సంతోషంగా ఉండు. 50 కోట్లు ఎవరు ఇచ్చారు? అదే కదా నా నిజాయితీ అని నేను చెప్తున్నాను. 50 పవర్ ప్లాంట్ 20 కోట్లు ఇస్తేనే తన్నెంట పెడతానని చెప్పాను. ఆ దువ్వాడ శ్రీనివాస్ తెక్కల ప్రజలందరికీ తెలుసు. ఆఖరికి ఉద్యమంలో విజయం సాధించి పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం. ఇప్పుడు 50 కోట్లు ఇచ్చిన వ్యక్తులను ఎవరో దయచేసి తెస్తే నేను చూస్తాను వాళ్ళ మొఖాలేవు. ఇలాంటి దుష్ప్రచారాలు 50. నేను ఈ బిజినెస్ ఏదైతే ఇప్పుడు స్టార్ట్ చేసామో మాధురి పేరుతో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అమ్మాం. 2 కోట్ల రూపాయలు విలువైనటువంటి బిల్డింగ్ స్కై పార్క్లో. దీనికి కొన్న డేటు ఆధారం ఉంది, అమ్మిన డేటు ఆధారం ఉంది. అలాగే అప్పు చేసాం, అప్పు పత్రాలు కూడా ఉన్నాయి. అలాగే బ్యాంకులో బంగారాన్ని తనఖా పెట్టాం, అవి ఉన్నాయి డేట్స్తో సహా. కొంత బంగారాన్ని అమ్మాం, అవి ఉన్నాయి డేట్స్తో సహా. మేము పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ వేస్తాం కదా, రిటర్న్స్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూపెడుతున్నాం. పక్కా క్రిస్టల్ క్లియర్. కొన్ని సైట్స్ కూడా అమ్మాం శ్రీకాకుళంలో, అవి కూడా కొనుగోలు డేట్లు ఉన్నాయి, అమ్మిన డేట్లు ఉన్నాయి. ఎవ్రీథింగ్ క్లియర్, క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్. మేము బిజినెస్కి ఎంత పెట్టామో అంతకు సమానమైనటువంటి డబ్బు ఏ రకంగా తీసుకొచ్చామన్నది అన్ని ఆధారాలు ఉన్నాయి. అది ఇన్కమ్ ట్యాక్స్ వారు చూస్తారు కదా, డిపార్ట్మెంట్స్ చూస్తే. ఏదో ఈ ఛానల్లో విమర్శించేస్తే అది అయిపోయింది కాదు, నేను రిటర్న్స్ వేయాలి. కాబట్టి అది 50 కోట్ల 5 కోట్ల అనేది బిజినెస్ ఐటీ వాళ్ళు చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. జిఎస్టీ వాళ్ళు చూస్తారు, వాళ్ళకి మేము సమాధానం ఇవ్వాలి, రిటర్న్స్ వేయాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. దయచేసి 50 కోట్లు ఇచ్చిన వాళ్ళకి ఎవరికో కూడా ఆ విమర్శలకు తెచ్చి పెడితే వాళ్ళ ముఖాలు చూడాలని నాకు ఉంది. లేదు వాళ్ళ డబ్బులే నేను తీసుకుని పెట్టుంటే దయచేసి నా దగ్గర కలెక్ట్ చేసుకోమనుకుని కోరుతున్నాను. అయితే ఈ మధ్యకాలంలో మీరు అరెస్ట్ అవుతారు అనేది చాలా పెద్ద రూమర్ కాదు, ఇది నిజమే అంటూ కూడా. ఎందుకంటే రెడ్ బుక్లో ఎక్కడో చిట్ట చివరన ఉన్నటువంటి పేరు ఈ మధ్యకాలంలో 2nd ప్లేస్కి వచ్చింది. ఈ మధ్య దువ్వాడ శ్రీని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా మీ పైన పోలీసులు రెక్కి నిర్వహించారనేది ఒక చక్కర్లు కొడుతున్నటువంటి ఒక వార్త. దీనిపైన మీ కామెంట్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు అవుతున్నప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హౌస్కి రావట్లేదు అని మమ్మల్ని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి రావట్లేదంటే మాకు సమయం, ప్రతిపక్ష హోదా అడుగుతున్నాము. ప్రతిపక్ష హోదా అంటే అది సపరేట్ చైర్ కాదు, లేదా సపరేట్ దండేం వేయరు. ప్రతిపక్ష హోదా అంటే కొంత సమయం ఇస్తారు. ఆ సమయం కోసం మేము ప్రతిపక్ష హోదా పేరు పెట్టి అడుగుతున్నాం. అది ఇచ్చిన మరుక్షణం మేము వస్తాము. హైకోర్టులో పిటిషన్ వేసాం, స్పీకర్ గారికి నోటీసులు వచ్చాయి, స్పీకర్ స్పందించట్లేదు. అలా అని మాకు సమయం ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడుతూ, అసలు మమ్మల్ని మీరు అడుగుతున్నారు కదా, ఎన్నికలకు ముందు సూపర్ 6 ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసింది ప్రజలకి. ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ కానీ లేకపోతే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బాగా రెచ్చిపోయి మాట్లాడాడు. జగన్
నేను ప్రశ్నించడానికే వచ్చాను జగన్, దిక్కుమాలిన స్లోగాన్స్, దిక్కుమాలిన డైలాగ్స్తో మాట్లాడుతూ సూపర్ 6 చదివి ఇప్పుడు 13,500 రూపాయలే రైతు భరోసా ఇస్తున్నారు, లేదు మేము 20,000 రూపాయలు ఇస్తాం, అమ్మఒడి 15,000 ఇస్తున్నారు, స్కూల్కి వెళ్ళే బిడ్డల్లో ఒకరికి ఇస్తున్నారు, మేము అలా కాదు ప్రతి స్కూల్కి వెళ్ళిన బిడ్డకి ఇస్తాం, నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పారు. మరి అలాగే ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు ఇస్తామన్నారు, 20 లక్షల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. అలాగే ప్రతి మహిళకు కూడా బస్సు సౌకర్యం ఇస్తామన్నారు, ఫ్రీ బస్సు అన్నారు. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళలందరూ కూడా 1,500 రూపాయలు ఇస్తామన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇలా సూపర్ 6లో చెప్పిన మాటలు 2 బడ్జెట్లు పూర్తవుతున్నాయి. 2 బడ్జెట్లలో నామమాత్రం కూడా పెట్టలేదు. ఒక ఎమ్మెల్సీగా, ఒక కౌన్సిల్ మెంబర్గా బాధ్యతతో ప్రజల పక్షాన గొంతెత్తి అడుగుతున్నాను. మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు కూడా చదివినిపించావు కదా, ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నావు కదా, ఎందుకయ్యా నోరు మూగబోయింది? 31,000 మంది మహిళలు అదృశ్యమైపోయినారు, నాకు కేంద్ర నిఘా బృందాలు తెలియజేశాయి. మరి ఇది కేవలం జగన్ ప్రభుత్వంలో జరిగిందని అన్నావే, నువ్వు డిప్యూటీ సీఎం అయి ఆల్రెడీ 9 నెలలు 10 నెలలు పూర్తవుతుంది. ఆ 31,000 మంది ఆర్తనాదాలు నీకు వినిపించట్లేదా? ఒక్కళ్ళనైనా వెనక్కి తీసుకొచ్చావా? ఇది నిజమా అబద్ధమా తేల్చవయ్యా. అప్పుడు అలా అన్నావే, ఇప్పుడు ఏమైందయ్యా? నీ నోరు మూగబోయింది. ఒక తెలుగుదేశం సీనియర్ నాతో చెప్పాడు చిట్ చాట్లో, 50 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాం, ఎక్కడికి పోతాడు మమ్మల్ని దాటి అని నా దగ్గర ఆయన చెప్పాడు. అదే 50 కోట్లు మీకు ఇచ్చారని రోమర్ వస్తుంది, మరి ఏంటది? ఆ 50 కోట్లు ఇస్తాడని చెప్పారు. మరి 50 కోట్లు తీసుకుని ప్రశ్నించడం మానేసినావా అని నేను ప్రశ్నించాను. అంటే 26 కేసులు పడ్డాయి రాష్ట్రంలో. నన్ను అరెస్ట్ చేయడానికి తెలంగాణకి నేను మా కాంచీపురం ఒకలా సిల్క్స్ మా స్టోర్ మార్చి 15 ఓపెనింగ్ అనుకుంటే 11 కల్లా ఏపీ పోలీస్ రావడం, నా మీద రిక్కీ చేయడం, అరెస్ట్ చేయాలనుకోవడం. నేను 15వ తారీఖు వరకు ఆలోచించాను తప్ప ఆ తర్వాత ఎప్పుడు అరెస్ట్ చేసుకున్నా ఓకే, ఇప్పుడు టెక్కల్లో ఉన్నాను, మీ ముందు ఉన్నాను, ఈ క్షణం అరెస్ట్ చేసిన ఐఎమ్ రెడీ, నేను అరెస్ట్కి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ 50 కోట్లు నాకు ఇచ్చారనుకుంటే నేను ఇలా ప్రశ్నించగలనా? నాకు ఇది దమ్ము ఉంటుందా? నేను కూడా అందరిలాగే తప్పుకొని పోతాను కదా, వైసీపీ వదిలిపోతాను కదా, లేకపోతే ఇంకో పార్టీకి పోతాను కదా, బ్యాలెన్స్ అయిపోతాను కదా. అయ్యా గొంతు అయ్యిది, అయ్యా బాడీ అయ్యిది, అయ్యా దువ్వాడ శ్రీనివాస అవడు. ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం. ఉన్నంతలోపు దర్జాగా పోవాలి, ధైర్యంగా పోవాలి. అది నా పాలసీ. నా బ్లడ్లో, నా 25 సంవత్సరాల రాజకీయాల్లో ఇదే ఉంది, ఇప్పుడు ఇదే ఉంది. ఇప్పుడు కూడా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, జగనన్న స్థానంలోకి రావాలని నా కొడుకు, నా మనవడు, నా అన్న, నా తమ్ముడు అనే ఆర్తనాదాలు, ప్రజల ఆర్తనాదాలు. ఎందుకురా బాబు ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి జగన్ని గెలిపించుకుంటామని ఎదురు చూచే ప్రజలు. ఆ ప్రజలకి జగన్కి మధ్య వారధిగా ఉంటూ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి నిరంతరం కష్టపడే వ్యక్తిగా నేను ఉంటాను తప్ప ఏ ఒక్కళ్ళకు గొంతు మార్చేసో, స్వరం మార్చేసో, బ్యాలెన్స్ అయిపోయే రాజకీయాలు దువ్వాడ శ్రీను కావు. ఫెరోషియస్ అండ్ ఫైర్ బ్రాండ్ అదే ఉంటుంది నాలో. అయితే ఎప్పుడు జగన్ జగన్ అని జగన్ నామస్మరణ చేసే దువ్వాడ ఈ మధ్య జగన్కి దూరం అయ్యాడు, జగన్ దూరం పెట్టమన్నాడు. అందుకే టెక్కలి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పటికి కూడా ఆహ్వానం దువ్వాడ శ్రీనివాస్కి ఇవ్వలేదు. అలాగే ఏదైతే మండల అధ్యక్షులుగా, ఏదైతే జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ కూడా, పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ధర్మాన కృష్ణదాస్ కూడా మిమ్మల్ని నామమాత్రంగా చూస్తున్నారు తప్పితే పార్టీ పక్కన పెట్టమంది దువ్వాడ శ్రీనివాస్ అనే మాటలు అయితే బహిరంగంగా వినిపిస్తున్నటువంటి టాక్. అసలు నిజంగా మీకు జగన్ పక్కన పెట్టమన్నారా? తరచూ మీరు జగన్ దగ్గరికి వెళ్తూ ఏదో ఫోటో తీసి ఏదో సందర్భంలో పెడుతూ ఉంటారు. ఈ మధ్య చాలా తక్కువైంది. మరి ఈ రూమర్కి దగ్గరగా సంబంధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మరి మాకు. జగన్ చేయి విడవడం ఈ జన్మలో జరగదు దువ్వాడ శ్రీనివాస్కి. 1. 2, బిజినెస్ బిజీలో ఒక 6 నెలలుగా తిరుగుతున్నాను. చాలా ఫోకస్డ్గా బిజినెస్ మీద పెట్టాను కాబట్టి అక్కడ హైదరాబాద్లో కాంచీపురం ఒకలా సిల్క్స్ అనే స్టోర్ ఓపెన్ అయింది. ఆ బ్రాంచెస్గా ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. హైదరాబాద్లో 6 బ్రాంచ్లు అనుకుంటున్నాం. ఒక పెద్ద బర్త్డేని తల మీద పెట్టుకున్నాను కాబట్టి దాన్ని ఫోకస్ చేయడానికి టైం చాలక మీరు నమ్మరు 6 months నుంచి రోజుకు 3-4 hours కూడా నిద్రలేదు. అంత కష్టపడి దానికి ఒక పొజిషన్కి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. నెక్స్ట్ బ్రాంచ్ జూబ్లీ హిల్స్లో ప్రారంభించాలి. ఈ పరంపరలో నేను అసెంబ్లీ సమావేశాలకు కూడా సరిగ్గా హాజరు కాలేకపోయాను. ఒక 4-5 రోజులు హాజరయ్యాను, మిగతా దినాలు హాజరు కాలేకపోయాను. అదే టైంలో ఓపెనింగ్ ఉండటం వల్ల. కాబట్టి సార్ని కలుసుకోవడానికి కూడా నాకు అవకాశం రాలేదు తప్ప. ఇకపోతే ఇక్కడ వాళ్ళు నన్ను పిలవట్లేదు.
ఇక్కడ ఎవరో నాయకుడు ఉన్నాడు, ఇక్కడ ఎక్కడో ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆ ఇన్ఛార్జ్ చెప్తున్నాడంట దువ్వాడ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు నా దగ్గరికి రావద్దు, పార్టీ ఆఫీస్కి పెట్టేటప్పుడు నాకు పిలిచుంటే నేను వెళ్ళుండేవాడిని, నాకు పిలవలేదు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశారు, దువ్వాడ శ్రీనివాస్కి పార్టీకి సంబంధం లేదన్నారు. ఈ మహానుభావులు దువ్వాడ శ్రీనివాస్కి సస్పెండ్ చేయండి అని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు సస్పెండ్ చేయించలేపారు? కొంతమంది ఉన్నారు నాకు విత్ ఇన్ ది పార్టీ శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయించాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న విడదీరాని సంబంధం ఏంటో అర్థమవుతుంది. మా సంబంధం వైఎస్ఆర్తో అడుగులు వేసిన నేను జగనన్నతో నా అడుగులు ముగుస్తాయి, అంతే తప్ప వాళ్ళ సంబంధాలు అధికారం, ఎమ్మెల్యే టికెట్టు, ఎలక్షన్లో వచ్చే డబ్బు. నాది అలా కాదు కదా, అంతా నాది ట్రాన్స్పరెంట్. ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కూడా నాది ట్రాన్స్పరెంట్. ఇంత ట్రాన్స్పరెంట్గా ఎంతగా మాట్లాడతాం. వాళ్ళు రాత్రులు ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడతారు, పగలేమో వైసీపీ అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి కారు యాక్సిడెంట్ అయితే అచ్చెన్నాయుడు ఫోన్ చేసి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు, పరామర్శిస్తాడు. దమ్ముంటే అచ్చెన్నాయుడికి మమ్మల్ని టచ్ చేయమనండి, అచ్చెన్నాయుడు మా క్వారీని ఆపుతాడు. వాళ్ళ మైండ్స్ మాత్రం నడుస్తాయి. ఇది వైసీపీ ఇన్ఛార్జ్ నిర్వాహకం, దౌర్భాగ్యం, కర్మ. వాళ్ళు చేసే కామెంట్స్కి నా ఇంటర్వ్యూ కూడా పోదు, నా వంగిపోయిన ఇంటర్వ్యూ కూడా తిప్పలేరు. మళ్ళీ పోటీ చేస్తాం. ఈ టెక్కలి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తాం. అహర్నిశలు ఉంటాను. పాదయాత్ర చేసిన వాడిని టెక్కలి నియోజకవర్గంలో. ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తితో కూడా నాకు పరిచయం. పసిపిల్లాడి దగ్గర నుంచి 100 ఏళ్ల ముసలి వరకు నాకు పరిచయం. ప్రతి గడపలో కూడా అడుగుపెట్టిన అనుభవం. ఇది నా జీవితాంతం. ఇక్కడే పుడతాం, ఇక్కడే పుట్టాం, ఈ ప్రజల మధ్య నేను చస్తాను తప్ప టెక్కలిని విడిచిపెట్టను. ఈరోజు డే స్ప్రింగ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన, జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులు పొందిన, వైఎస్ఆర్తో అడుగులు వేసిన, ఎమ్మెల్సీ అయిన, వీటన్నిటికీ కారణం ఈ టెక్కలి నియోజకవర్గం ప్రజలు. ఈ టెక్కలి నియోజకవర్గం ప్రజల యొక్క పాదాలకు నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు అందరికీ కూడా వారి పాదాలకు నా తల తగిలించి ఆనించి వారికి నేను శతకోటి నమస్కారాలు, అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను. ఈ ప్రజలకి అంత గొప్పవారు, అంత మంచివారు. నాకు ఈ స్థాయికి తెచ్చిందే నా టెక్కలి నియోజకవర్గం ప్రజలు. ఈ ప్రజల్ని నేను విడిచిపెడతానా? ఈ ప్రజలకు విడిచిపెట్టి నేను పోతానా? నేను వ్యాపారాలు ఎప్పుడూ ఉన్నాయి, ఇప్పుడు చేస్తున్నాను. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం టెక్కల్లో ఉంటాను. శుక్రవారం, శనివారం, ఆదివారం హైదరాబాద్లో ఉంటాను. కొద్ది రోజులు వ్యాపారం పైకి తీసుకొచ్చిన తర్వాత ప్రతి సమస్య ఇక్కడ ఉంటూ ఎన్నికల్లో వస్తాయి, ఎన్నికల్లో పోటీ చేస్తాను కూడా పక్కా. 2027తో మీ ఎమ్మెల్సీ కాలం ముగుస్తుంది. ఈ తర్వాత మీరు తెలంగాణ షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్కి బీజేపీకి తగ్గ పోరుగా ఉంది. సో ఏపీలో మన రాజకీయ పరిణితి, రాజకీయ యోగం కూడా లేదు. తెలంగాణలో నా రాజకీయ యోగం పరీక్షించేందుకే అక్కడ వ్యాపార పగ్గాలు మొదలుపెట్టారు అనేది కూడా ఒక బయట తిరుగుతున్నటువంటి ఒక కామెంట్ కాదు, మా ప్రశ్న కూడా అదే. మరి ఇంతవరకు టెక్కలి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ టాక్ క్రియేట్ అలా కాదండి. అక్కడికి నేను వెళ్ళింది కేవలం వ్యాపారం కోసం. అక్కడ వ్యాపారం తప్ప ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు, అలాగని వ్యతిరేకత లేదు. అందరు నాయకులు, బీజేపీ కానీ లేక మన కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అందరూ మనకు సమానమే. అందరితో మంచి స్నేహం, సహృదయంతో అక్కడ ముందుకు పోతాం తప్ప అక్కడ వ్యాపారమే మాకు ప్రాధాన్యత. నా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి, తెలంగాణకి సంబంధించినవి కాదు. ఈ శ్రీకాకుళం జిల్లా టెక్కలికే ఉంటాయి. అయితే చివరిగా టెక్కల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ వివాదాలపైన తిరుగుతున్నటువంటి ఏదైతే చక్కర్లు ఉన్నాయో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టే దిశగా మీరు ఏం ఫైనల్గా టెక్కల ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ రాజకీయ అనుభవాల గురించి, రాజకీయ నేపథ్యం కోసం కూడా. టెక్కల ప్రజలు వాళ్ళ చేతుల మీద ఒక పసిబిడ్డను పెంచి పెద్దవాడిని చేసి ఒక స్థాయికి తీసుకెళ్ళి, ఒక ఎమ్మెల్సీ స్థాయికి తీసుకెళ్ళినటువంటి చరిత్ర టెక్కలి ప్రజలది. ఆ టెక్కల ప్రజలకు నేను ఎప్పుడూ నిజమే చెప్పాలి. ఎందుకంటే ప్రజలే దేవుళ్ళని భావించిన నేను ఎప్పుడూ ప్రజలకి తలవొగ్గి ఉంటాను. అందుకే చాలామంది చీకటి జీవితాలు ఉంటాయి. ప్రతి ఒక్కడూ స్వర్గం నుంచి వచ్చినవాడు కాదు. ప్రతి ఒక్కడికి, ఒక స్త్రీకి కొంత ఇబ్బందులు ఉంటాయి, అలాగే ఒక పురుషుడికి ఒక జీవితం ఉంటుంది, రకరకాల కోణాలు ఉంటాయి. ప్రతి ఒక్కడు షర్ట్ ఇప్పితే ఆ షర్ట్ వెనకాల ఎన్నో మచ్చలు ఉంటాయి. వాళ్ళు షర్ట్ విప్పరు,
ఎదుటివాడి షర్టు మచ్చలు మాత్రం వెతుకుతారు. నేను అలా కాదు. ఎదుటివాడి మచ్చలు నేను వెతకాలేదు. నా మచ్చలు ఏమున్నాయో షర్ట్ తిప్పి చూపించాను. స్పష్టంగా టెక్కలి ప్రజలకు తెలియజేశాను. నేను ఎప్పుడు అబద్ధం చెప్పలా. అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, భూదందాలు, భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం ఎలా అయితే ఈ టెక్కల్లో చేయలేదో నా రాజకీయ జీవితంలో, అలాగే నిజాయితీగా కూడా వాస్తవాల్ని చెప్పాను. నా కుటుంబంలో జరిగినటువంటి చర్చ టెక్కలి ప్రజలందరికీ తెలుసు. ప్రతి మారుమూలలో ఉండే వ్యక్తికి కూడా తెలుసు. ఏదేమైనప్పటికీ కుటుంబంలో వచ్చినటువంటి తగ మీడియాకి, జగన్మోహన్ రెడ్డి వరకు ఇంతవరకు వచ్చి ఇదంతా కంపు జరిగింది కాబట్టి స్పష్టంగా వాస్తవాలు తెలియజేసి నేను టెక్కలి ప్రజలందరూ కూడా మా ఇంట్లో ఈ గొడవ నా భర్తే నాకు కావాలి, నా శ్రీనివాసే నాకు ముఖ్యమని మా ఇంట్లో అనుకుని ఉంటే ఈ గొడవ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. కానీ నన్ను వీధిన పడేసి అబాస్పాలు చేసి ఇన్ని కష్టాలకి గురి చేసిన తర్వాత, ఒంటరిని అయిపోయిన తర్వాత, ఒంటరి జీవితంలో నేనున్నానని చెప్పి మేము ఎవరికైతే రాజకీయాల్లోకి తీసుకొచ్చామో ఆ వ్యక్తే నేనున్నానని చెప్పి తన కుటుంబాలను కూడా వదులుకొని నా కోసం నిలబడినటువంటి మాధురి. అప్పుడు మేము దగ్గర అవటం జరిగింది. స్పష్టంగా ఈ విషయాలు టెక్కలి ప్రజలకు తెలిసాను, 2 రాష్ట్రాల ప్రజలకి తెలియజేశాను, ఇతర దేశాల్లో ఉన్న ప్రజలు నాకు ఫోన్ చేసి అడిగిన అందరూ కూడా నేను తెలియజేశాను. స్పష్టంగా నేను తెలియజేసేది ఒకటే, నా మనస్సాక్షిగా నా జీవితంలో వచ్చినటువంటి పెద్ద విపత్తు వల్ల ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇప్పుడు మేము కలిసి ఉండటం జరుగుతుంది, కలిసి వ్యాపారం చేస్తున్నాం, కలిసి ఉంటాం కూడా. అయితే ఈ పరంపరలో నాకున్న 2 పిల్లలు కానీ, మాధురికి ఉన్న 3 పిల్లలు కానీ, ఈ 5 పిల్లల్ని కూడా నేనే బాధ్యత తీసుకుంటాను. 5 అగ్రభాగాన్ని ఉంచుతాను. ఏ లోటు లేకుండా చూస్తాను. సమాజంలో వాళ్ళు ఉన్నత స్థాయి, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, అన్ని స్థాయిలో కూడా వాళ్ళు శభాష్ అనిపించుకునే స్థితిలో వాళ్ళ 5 కూడా తీర్చిదిద్దే బాధ్యత మా ఇద్దరిది. మేమిద్దరం కూడా తీసుకొని ఆ 2 పిల్లలకి, ఆ 5 పిల్లలకి కూడా మేము న్యాయం చేస్తూ, ఎవరైతే మా ఇంట్లో గొడవ వచ్చిందో ఆమెకు కూడా ఆస్తినంతా రాసిచ్చేసాను. హాయిగా తను ఇలా ఉండాలనుకుంది కాబట్టి తను ఉండొచ్చు, తప్పేం లేదు. తనకు అన్నీ రాసిచ్చేసాను. సంతోషంగా ఆస్తులతో, డబ్బులతో తను ఉండొచ్చు. ఏ లోటు లేదు, ఎవ్వరికీ లోటు లేదు, మా పిల్లలకు లోటు లేదు. మా కుటుంబాల మధ్య వచ్చిన వివాదం వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. ఆర్థిక పరంగా ఎవరు బాధపడాల్సిన స్థితిలో ఎవరూ లేరు. నేనున్నంత వరకు నా స్థాయిలో నేను కష్టపడి నేను ఇంకా పైకి తెచ్చే పనే ఏర్పాటు చేస్తాను తప్ప ఎవరికీ అన్యాయం జరగదు. ఇటీవల జరిగిన ఈ పరిణామాలన్నింటిని బట్టి నేను స్పష్టంగా టెక్కల ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, నా జరిగిన విషయాలన్నీ తెలియజేస్తే ప్రజలే నమ్మి నిజమే ఈ చీకటి కోణాలు చాలామందికి ఉంటాయి, కానీ శ్రీనివాస్ స్పష్టంగా తెలియజేశాడు కదా, మరి ప్రజలే దేవుళ్ళని నమ్మాడు కదా, మాకే బాధ్యత అప్పచెప్పాడు కదా, శ్రీనివాసులో తప్పే ఉంది అని ప్రశ్నించే శాతం 70% ఎదిగింది. ఈరోజు 70 నుంచి 80% నేను పాజిటివ్లోకి వచ్చేసాను. శ్రీనివాస్ తప్పు లేదు, శ్రీనివాస్ వ్యక్తిగతంగా మంచోడు, కానీ వాళ్ళ కుటుంబంలో జరిగిన సంఘటన అది కూడా స్పష్టంగా మాకు చెప్పాడు. చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాడు. మరి ఆ బాబు తప్పే ఉంది. సరేలే, జరగాల్సినవి ఎవరి దగ్గర జరగట్లేదు, ఎన్ని దగ్గరలు జరగట్లేదు, జరిగిందేదో జరిగింది, అందరూ బాగుంటే చాలని ఆ ప్రజలు ఆశీస్సులు ఇచ్చారు. సంతోషంగా ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు, ఆహ్వానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మేము ఉన్నాం బాబు అని చెప్పి నాకు భుజం తట్టి మళ్ళీ ముందుకు పంపిస్తున్న ఈ టెక్కల ప్రజలకు శాశ్వతంగా నా గుండెల్లో చిరస్మరణీయులు. నా జన్మలో నేను ఎప్పుడు మర్చిపోలేను. అందుకే ఈ టెక్కలకి ఏదో ఒకటి చేయాలి. అందుకే జగనన్నకు మాట్లాడి 60 సంవత్సరాల క్రితం వాగ్దానం కింద ఇచ్చిన భావనపాడు పోర్టు ఆగిపోయిందన్న, మూలపేటలో పెట్టండి అన్న అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేసి ఓకే చేసి వెంటనే ప్రారంభం చేస్తే 70% పనులు మా ప్రభుత్వం హయాంలోనే 23 ఏప్రిల్ 19 స్టార్ట్ చేస్తే ఏడాదిలోగా షిప్ తెస్తానని చెప్పాను. షిప్ తీసుకొచ్చాం. పోర్టు 70% పూర్తి చేసాం. దురదృష్టం సార్ తోడిపోయాం. కానీ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ ఈ టెక్కలి నియోజకవర్గం, ఈ ప్రజలకు, ఈ జిల్లాకు, ఈ ఉత్తరాంధ్రకు మణిహారం లాంటి పోర్టుని తీసుకురావడానికి కృషి చేశాడని చరిత్ర ఇదెప్పుడు ఎవరు చెరపలేనిది, చెరగరానిది, మరువరానిది. రేపు కొన్ని 25,000 మంది పైచిలకు ఉద్యోగులు ఇక్కడ రేపు పనిచేసుకుంటారు. ఇక్కడ ప్రతి నిరుద్యోగి కూడా బాగుపడతాడు, ప్రతి వ్యాపారి బాగుపడతాడు. ఈ ప్రాంతం ఒక పారిశ్రామిక వాడగా మారబోతుంది, ఒక ముంబై నగరంలా మారబోతుందని ఈరోజు నేను జోష్యం చెప్తున్నాను. ఈ ప్రభుత్వాలు మోసం చేసినా, ఈ ప్రభుత్వాలు ఆ పోర్టు నిర్మాణాన్ని పక్కకు తక్కించినా, కట్టకపోయినా
మేమే కడతాం, పూర్తి చేస్తాం, ఆ ఉన్న శాతాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. టెక్కల్లో ఈ ఘనత సాధించగలిగామన్న సంతోషం నాకు చాలా ఎక్కువ ఉంది. అయితే పోర్ట్ విషయానికి వస్తే, పోర్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చేజిక్కించుకున్న తర్వాత వదిలిపెట్టిన వరకు కూడా పోర్ట్లో కొన్ని కోట్లు దువ్వాడ శ్రీనివాస్ తినేశాడు అనేది బయటకు వినిపిస్తున్నటువంటి బాహాటమైనటువంటి ఒక ప్రశ్న. దీనిలో ఎన్ని కోట్లు తిన్నారు మీరు? పోర్టు నిర్వహణ అంతా 1700 మీటర్లు సౌత్ బ్రేక్ వాటర్స్, 580 మీటర్లు నార్త్ బ్రేక్ వాటర్స్, అవి నేనే వేశాను. నేనే దగ్గరుండి ఆ పనులన్నీ చేయించాను. రాత్రనక పగలనక రేయింబవళ్ళు నా ఇల్లు ఎలాగైతే కడతామో అంత కష్టపడి నేను ఆ ఇంటిని, ఆ పోర్టు నిర్మాణానికి నేను కృషి చేశాను. ఈ టెక్కల్లో సుమారు 6-7 ప్రాణాలు కూడా పోయినాయి. వాళ్ళందరికీ నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆ కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. వాళ్ళకి కొంత సహకరించిన వాళ్ళ ప్రాణాలు తేలేకపోయామని బాధ నాలో చాలా ఉంది. ఇన్ని చేసిన నేను కట్టినింట్లో చెప్తున్నాను, ఈ పోర్టు నిర్వాహకంలో ఈ బాధ్యత వహించినందుకు రమారమి 3 కోట్లు లాస్ అయిపోయింది. 3 కోట్లు నష్టం జరిగింది నాకు తిరిగి. నన్ను నమ్ముకొని సబ్ కాంట్రాక్ట్ చేసినటువంటి కాంట్రాక్టర్స్ కూడా నష్టం జరిగింది. ఇలా జరుగుతుందని మేము కల్లో కూడా ఊహించలేదు. మీకు తెలుసో లేదో, మొన్ననే రీసెంట్గా 1 వీక్ బ్యాక్ 19 లక్షలు అదనంగా జిఎస్టీకి ఫైన్ కట్టాను. 19 లక్షలు నా పేరున ఫైన్, మీరు రికార్డ్స్ తీసుకోండి విజయనగరం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో. 19 లక్షల అదనం జిఎస్టీ ఫైన్, ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది. ఇలాంటి నష్టాల్లో కూరుకుపోయిన మాకు పోర్టు వల్ల వచ్చిందంటే పోర్టు యాజమాన్యం అమాయకులు కారు. వాళ్ళేమి అమాయక పిల్లలు, వాళ్ళేమి లెక్కలు తెలియని వాళ్ళు కారు. వాళ్ళు పెద్ద కంపెనీ విశ్వసముద్ర. మాకెందుకు ఇచ్చేస్తారు కోట్లు? అంటే విశ్వసముద్ర తర్వాత మీ చెయ్యి కింద నుంచే ఇంకా ఎన్ని చేతులు మారినా, అయితే ఇప్పుడు మీరు 3 కోట్లు లాస్ అయింది అని అంటున్నారు. ఏకంగా 30 కోట్ల వరకు ఆయన అర్జించాడని చెప్పేసి ఒక టాక్. ప్రచారం చేసుకుంటారండి, నోటికేముంది, 4 రబ్బర్ లాంటిది ఎటైనా తిరుగుతుంది. మరి 30 కోట్లు తీసుకునేటప్పుడు ఇప్పుడు నన్ను అడగొచ్చు కదా. ప్రజాక్షేత్రంలో ఉన్నారు కదా, మరి దానికి సమాధానం కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ దగ్గర. ప్రజాక్షేత్రంలో ఉన్నాను, అపోజిషన్లో కూడా ఉన్నాను. ఇప్పుడు అధికార పార్టీ మరి అచ్చెన్నాయుడు నిజంగా గాడిదలు కాస్తున్నాడా? నేను పోర్టు దగ్గర 30 కోట్లు తీసుకుంటే వెంటనే తీయమనండి, తీసి జైల్లో పెట్టమనండి, కేసు కట్టమనండి. నేనే కదా సవాల్ చేస్తున్నా. ఒక ఎమ్మెల్సీగా నేను సవాల్ చేస్తున్నా మంత్రికి. నేను పోర్టులో ₹1 అదనంగా తిన్నానని సాక్ష్యాధారాలు కానీ నీ దగ్గర కానీ ఉంటే, ఎవడో విమర్శించినోడు అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళమంటున్నాను. వాడు వెళ్ళంగానే అచ్చెన్నాయుడికి చాలా సరదా నా మీద కేసు కట్టడానికి. ఆ 30 కోట్లు నిజంగా నేను తినుంటే ఆ యాజమాన్యం ద్వారా కానీ ఇంకెవరి ద్వారా కానీ సమాచారం తెప్పించుకొని నా మీద నన్ను కేసు పెట్టండి. అబ్బా, నేను కేసు పెట్టమని అంటుంటే, నేను అవినీతి చేస్తుంటే నా మీద యాక్షన్ తీసుకోండి, వసూలు చేయండి ఇప్పుడు నా మీద, నా దగ్గర నుంచి. సో ఇది ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పినటువంటి విషయాలు చూస్తే, డే స్ప్రింగ్ యూనివర్సిటీ ఇచ్చింది ఏదైతే డాక్టరేట్ ఉందో, కొన్ని లైబిలిటీస్ని ఆధారంగా తీసుకుని నాకు డాక్టరేట్ ఇచ్చారు. ఇది అంతే తప్పితే ఇది ఫేక్ డాక్టరేట్ కాదు. ఇది అంతర్జాతీయ యూనివర్సిటీ, అంటే ఇది ఆన్లైన్ యూనివర్సిటీగా చూడాలి తప్పితే యూజీసీకి ఇది ముడిపెట్టే సమస్య అయితే లేదు అని చెప్తున్నారు. ఏదేమైనా ఆయన పొలిటికల్ కెరియర్ని అలాగే ఆయన బిజినెస్ కెరియర్ని ముడిపెట్టి ప్రచారాలు అయితే చెయ్యొద్దు. ఏదన్నా ఉంటే డైరెక్ట్ అటాక్ అయితే నాకు ఇవ్వండి, నేను దానికి సమాధానం చెప్తాను. అంతేగాని ఇలాగ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేసి మీరు మీ స్థాయిని తగ్గించుకోవద్దని కూడా అంటున్నారు. ఏదైనా ఉంటే అధికారం మీది. ఈరోజు నేను టెక్కల్లోనే ఉన్నాను. ఏదైనా నేను ఇల్లీగల్గా ఏదన్నా చేసుంటే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం మీకుంటే అరెస్ట్ చేయండి, అది కూడా నేను తప్పు చేశానని నిరూపిస్తే అని అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.